చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'విశ్వంబర'. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. అషికా రంగనాథ్, ఈషా చావ్లా లాంటి హీరోయిన్స్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో సినిమా అంతకంత లేట్ అవుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర' సినిమా అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ చరణ్ సినిమా కోసం అది వాయిదా వేశారు. ఈ సినిమా పూర్తయిన పక్కా మేకర్స్ అంటూనే వీఎఫ్ఎక్స్ వర్క్ పని ఇంకా ఉందని అంటున్నారు. 'విశ్వంబర' సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదని తెలుస్తుంది. హాలీవుడ్ టీంతో 'విశ్వంబర' గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు అవే చాలా కీలకమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ లేట్ అయితే ఈ సినిమా ఈ ఇయర్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు. 'విశ్వంబర' సినిమా విషయంలో డైరెక్టర్ వశిష్ఠ మెగా బాస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు టాక్. సినిమాను అతను ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడో అప్పటిదాకా తన సపోర్ట్ ఇచ్చేలా చూస్తున్నారట. అందుకే వశిష్ఠ కూడా 'విశ్వంబర' మీద ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది. సో 'విశ్వంబర' సినిమా సంక్రాంతి మిస్ అయింది, సమ్మర్ ని మిస్ చేస్తుంది అని లెక్కలేసుకుంటున్న మెగా ఫ్యాన్స్ కి ఈ ఇయర్ సినిమా రిలీజ్ కష్టమే అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే విషయమే అని చెప్పొచ్చు. ఇక మేకర్స్ మాత్రం దసరా బరిలో నిలపాలని చూస్తున్నారట. 'విశ్వంబర' మూవీపై మంచి అంచనాలున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులే మిగిలిపోయాయి. 'విశ్వంబర' మూవీకి సంబంధించి సీజీ వర్క్ సరిగా లేదని తిరిగి చేయించాలన్న భావనతో వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మెగాస్టార్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమన్న నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు మాత్రం నిత్యం నిరాశ ఎదురవుతుంది. విడుదల తేదీని త్వరగా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం తేదీ ప్రకటించడానికి ముందుకు రావడం లేదు. అందుతున్న సమాచారం మేరకు జూలై 24వ తేదీన 'విశ్వంబర' విడుదలవుతుందని వచ్చిన సమాచారంపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ నాటికి అంటే దసరా పండుగ వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.